వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. సంక్షేమ పథకాలు, వాటాలు, వాస్తవాల గురించి చర్చించిన ఎస్సీ కులాలు. సిపిఐ సిపిఎం గుడిసెల వాసుల సమస్యలను పరిష్కరిస్తా. విలేకరుల సమావేశంలో వరంగల్ పార్లమెంట్ ఎంపీ కడియం కావ్య. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక పనులు పురోగతి పరిశీలన. మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలే భరిస్తున్నాయి. ఇరిగేషన్ మంత్రి. పెద్దల పనిలో పిల్లల బడిలో అంతర్గం మండలంలో ఘనంగా బడిబాట కార్యక్రమం. బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ కులాల సంక్షేమ పథకాల వాటాలు, వాస్తవాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మామిడి నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు ఏ కులాలు ఎన్నెన్ని పొందినాయో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం రూపంలో డేటాను ప్రకటించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, కేవీఎస్ రాజు తదితర ఎస్పీ మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనేకుడు చూడండి, అనేకుడు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఒక సామాజిక సమస్యగా రూపాంతరం చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్యను ఒక హేతుబద్ధమైనటువంటి పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించవలసినటువంటి అనివార్యత ఇవాళ ఈ రాష్ట్రం లోపల ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్న నేపథ్యం లోపల ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ పద్ధతి తెలంగాణకు అది అప్లికేబుల్ కాదు. అప్పుడు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల యొక్క వాటా ఏ కులాలు ఎన్నెన్ని పొందినవి అన్నటువంటి డాటాను రాష్ట్ర ప్రభుత్వము ఒక శ్వేతపత్ర రూపంలో ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ శ్వేతపత్రం ద్వారానే భవిష్యత్తులో ఎస్సీ కులాలకు, అంటే వెనుకబడినటువంటి వారికి, ప్రభుత్వ పథకాలు అందనటువంటి వారికి, ప్రభుత్వ పథకాలు అందుకోలేనటువంటి కులాల వారికి ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చేందుకు గాను ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ దశాబ్ద కాలం లోపల దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్న నేపథ్యంలో ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల యొక్క వాటాలు ఏ కులాలకు ఎన్నెన్ని ఇచ్చిండ్రో ఈ రాష్ట్ర ప్రభుత్వము శ్వేతపత్రం ద్వారా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతుంది. సిపిఐ సిపిఎం గుడిసె వాసుల సమస్యలను రానున్న 5 ఏళ్లలో పరిష్కరించి వారికి ఇల్లు పట్టాలు అందజేస్తానని వరంగల్ పార్లమెంట్ ఎంపీ కడియం కావ్య అన్నారు. నేడు హనుమకొండ జిల్లాలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్యతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ దేశంలో జరిగిన 18వ లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నుంచి సిపిఐ సిపిఎం మద్దతుతో నన్ను గెలిపించారని అన్నారు. గెలుపుకు కారణమైన వారందరికీ ఎంపీ కడియం కావ్య ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ పక్కన క్లాస్మేట్ అవి మన సెక్రటరీ జిల్లా బొకే పక్కన కూర్చోండి.
వరంగల్ పార్లమెంట్ సంబంధించిన జిల్లా పార్టీ నాయకత్వం మీరందరూ అదేవిధంగా సుగుణ గారు రాష్ట్రం సభ్యురాలు, ఆదర్ శ్రీనివాస్ గారు రాష్ట్ర సభ్యురాలుగా అందరూ హాజరైలు. మీరందరికీ ధన్యవాదాలు తెలుస్తూ మరోసారి కడియం కావ్య గారికి మన వైపున అందరూ ఆహార్నిశంగా కృషి చేస్తూ థ్యాంక్ యూ. మొన్న 18వ లోక్సభ ఎన్నికల ఫలితాలు 4వ తారీఖు నాడు వెలువడించడం జరిగింది. అందులో మన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతుతో నేను భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అందుకు మేము ఏదైతే ముందుగా ఎలక్షన్స్ టైంలో వచ్చి సిపిఐ వారిని సపోర్ట్ ఇవ్వమని కోరడం జరిగింది. వాళ్ళు అంగీకరించి మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా నన్ను వారి అభ్యర్థిగానే భావించి నిజాయితీగా ఎంతో కష్టపడి ఈ అమ్మాయి అయితేనే మనకి పనులు చేసి పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉన్నందున కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ వీలు కాలేదని జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో జరిగిన ప్రెస్ మీట్లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక పనుల పురోగతిని పరిశీలించానన్నారు. 94,000 కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం కట్టారని, గత ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే బ్యారేజ్లను ఎన్డీఎస్ఏకు అప్పగించామన్నారు. 3 బ్యారేజ్ల గేట్లు ఎత్తాలని నిపుణుల కమిటీ చెప్పిందని వివరించారు. మరమ్మతులు చేసినా నీళ్లు స్టోర్ చేయొద్దని హెచ్చరించిందని అన్నారు. బ్యారేజ్ పరీక్షలు, మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలే భరిస్తున్నాయని, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలో జరుగుతున్న పనులు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. వరంగల్ నుంచి, భూపాల్పల్లి నుంచి చాలా వ్యయ ప్రయాసాలతో ఇంత దూరం వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నరసింహారెడ్డి గారు, మహేంద్ర గారు ఉన్నారు, వచ్చిండ్రా? ఉన్నారా? ఓకే. బాలు గారు ఓకే, ఫైన్, సరే. ఫస్ట్లీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ది English and Hindi media also, which has come from Hyderabad also, and Warangal, Bhopalpur media మిత్రులకు కూడా నా నమస్కారం. ఈరోజు మా ప్రోగ్రాం యొక్క ఉద్దేశం, లక్ష్యం కూడా నేను మనవి చేస్తున్నాను. నిన్నటి వరకు అంటే 6 జూన్ వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మేము రివ్యూ చేయడం వీలు కాలేదు. తెలుసుకోవడానికి ఎన్డీఎస్ఏ ఇంటరిమ్ మెజర్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండ్ చేసిన ఇంటరిమ్ మెజర్స్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి నేను రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గత ప్రభుత్వం 94,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉండగానే 21 అక్టోబర్న మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, కుంగిపోయింది. వర్చువలీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా సీరియస్ గా డ్యామేజ్ అయింది. ఎందుకంటే మూడిట్లో 2 బ్యారేజెస్ సీరియస్
పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్ బడిపాట కార్యక్రమం టీచర్ పెడ్యాల విమల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పురవీధుల గుండా పెద్దల పనిలో పిల్లలు బడిలో గాని స్లోగన్ చేస్తూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ స్వరూపారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ టీచర్ పెడ్యాల విమలమ్మ మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల టీచర్ల ఆధ్వర్యంలో ముర్మూల్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్ బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అంజలి, పుష్పలత, శరణి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్, కారోబార్ విద్యాకర్, మండలంలోని అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. సార్ మీరు ఒక్క దగ్గర ఉండకపోతే ఎట్లా కాదు ఇంటికాడ మనం అంగన్వాడికి రారండి, ఆటపాటల విద్య నేర్వండి అన్నారు. ఒక్కసారి అన్న అంగన్వాడి మనకు ప్రీ స్కూల్ పిల్లగాళ్లకు మీ మనమలను మనమరాళ్లను మాకు రోజు బడికి పంపండి. మేము ఆటపాటల ద్వారా విద్య నేర్పుతాం. తర్వాత మా దగ్గరనే పౌష్టికాహారం, పొడిగుడ్లు, బాలామృతం అన్ని పంచి పిల్లల్ని ఆటపాటల ద్వారా ఇంగ్లీష్ కూడా నేర్పుతూ బడి నేర్పుతాం. ఈ పిల్లల్ని మా దగ్గర పంపమని మీ ఇంటికి వచ్చాం. ఏమంటారు అంతా గ్రూప్ తీసుకున్న ఓకేనా. పెద్దపల్లి జిల్లాలో రామగుండం ప్రాజెక్టు పరిధిలో అంతర్గం మండల పరిధిలో ఉన్నటువంటి 24 సెంటర్లు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈరోజు మండల పరిధిలో అంగన్వాడీ టీచర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రీ స్కూల్ పిల్లల 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మన అంగన్వాడీకి రావడం ద్వారా వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకు ఎలాంటి అవగాహన కలుగుతుంది, వాళ్ళకు ఎలాంటి యాక్టివిటీస్లో కార్యక్రమాల్లో వాళ్ళు నిపుణులు అవుతారు, అలాంటి వాటి మీద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంగన్వాడీకి రావడం ద్వారా వాళ్ళు ఆటపాటలతో కూడినటువంటి విద్య నేర్చుకుంటారు. 10 మందితో కలిసిపోయేటువంటి వాళ్ళకు పద్ధతులు అనేవి ఏర్పడతాయి. ఒకరి నుంచి ఒకరికి పంచుకోవడం అనేది ఏర్పడుతుంది. వాళ్ళు తర్వాత 5 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు స్కూల్కు వెళ్ళడానికి, ప్రభుత్వ స్కూల్కు వాళ్ళు వెళ్ళడానికి అవసరమైనటువంటి సంసిద్ధతను అంతా కూడా ఏ విధంగా నేర్చుకుంటారు అని పిల్లల తల్లిదండ్రులకు వివరించి మన అంగన్వాడీ యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి వివరించడం జరిగింది. మా యొక్క అంగన్వాడీకి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని పంపించాల్సిందిగా తల్లిదండ్రులను కోరడం జరిగింది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని సినీ నటి వైసీపీ నేత శ్యామల అన్నారు. ఎన్నికల క్షేత్రంలో ప్రజల తీర్పు అంతిమమని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, బీజేపీ పెద్దలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నారు. అలాగే ఎన్నికల్లో మా పార్టీ వైసీపీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తున్న వైసీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచిన నాడు పొంగిపోలేదు, ఓడిన నాడు కుంగిపోము అని విన్నవించారు. మళ్లీ పుంజుకొని జగనన్న ఆధ్వర్యంలో తిరిగి లక్ష్యాన్ని సాధించడానికి రెట్టింపు పని చేస్తామని సినీ నటి వైసీపీ నేత శ్యామల ధీమా వ్యక్తం చేశారు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి, అందరికీ కూడా
హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్, ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడూ విర్రవీగలేదు విజయ గర్వంతో, ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ, ఎస్, ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుద్దాము, మంచి చేద్దాం. ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఈ 5 ఏళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వైసీపీ, జై జగన్. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి, ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న, చాలా అన్యాయం. సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా. ఎప్పటికీ నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా. వ్యక్తిగత విమర్శలు ఏవి నేను ఎప్పుడు చేయలేదు, చేయను, మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. ఎస్, ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను, ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. బోరబండ డివిజన్లోని మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ పుట్టినరోజు సంబరాలు బోరబండ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. బాబా ఫసీయుద్దీన్ పుట్టినరోజు సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులు బాబా ఫసీయుద్దీన్ సతీమణి పాల్గొని కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోరబండ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్టిఫికేట్ పక్కలో ఓకే. బ్లాస్ట్ అయిపోతుంది సార్ డైలీ. सर भी करता हूँ भाई। ये मैं कैसा का एक दूसरे हेलो बोलो आ गया।
పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజార్టీతో భువనగిరి ఎంపీగా గెలుపొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గాంధీ భవన్లో టీపీసీసీ అధికారి ప్రతినిధులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ రావడానికి, ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలవడానికి ప్రధానంగా నేనే మీడియా ఇన్ఛార్జిగా ఉండటమేనని అన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలలో మమేకమైపోవడం వల్లనే నా గెలుపు సాధ్యమైందని అన్నారు. ఎన్నికలలో సహకరించిన అధికార ప్రతినిధులకు, స్పోక్స్ పర్సన్స్ కు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒకేసారి మీడియా పోవాలి. ఒకరు నిజామాబాద్ లో అవుతారు, ఒకరు కరీంనగర్ లో అవుతారు, ఒకరు గాంధీభవన్ లో అవుతారు, ఇంకొకరు అవుతారు. కానీ అందరం కూర్చొని చైర్మన్ గా ఉన్న ఈరోజు నా తర్వాత ఆయన క్రియాశీలకంగా ఆయన కూడా అడ్వాంటేజ్ ఏం చెప్తున్నా, మీ అందరికంటే చిన్నోడు కావచ్చు రాజకీయాలలో, ఆయనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి దాన్ని స్టడీ చేసి ప్రతి చర్చలు కూడా క్లియర్ గా మాట్లాడటం. అంటే చర్చలు అందరం పాల్గొంటాం, నేను కూడా ఉంటాను, నాకు కూడా అంత క్లారిటీ ఉండదు. నేనేంటే దడదడ మాట్లాడేసుకుంటున్నా, క్లారిటీగా కంటెంట్ తీసుకొని మాట్లాడగలిగింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు నేను ఎన్నికల బాధ్యత ఆ పని మీద పోయినప్పుడు నాకు అవకాశం లేదన్న ఆలోచన వచ్చింది. అయితే సరే, టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కూడా మంచి రాజకీయ అవకాశాలు వస్తాయి. స్పోక్స్ పర్సన్ అనేది ఆల్రెడీ చాలా మంది ఇంట్లో వాస్తవంగా కొంతమంది స్పోక్స్ పర్సన్ ఏందో తెలియదు. ఎందుకంటే పొలిటికల్ అకామిడేషన్ ఇచ్చినప్పుడు ఏదో అంటే ఏదో అకామిడేట్ చేయాలని చెప్పి జరుగుతుందంటే అల్లేద్దామని చెప్పి, మరి అన్నీ ఇందాక ఏముంటుంది స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధి అంటే అధికారం ఉంటుందో సంతకాలు అధికార ప్రతినిధి అంటే తెలుగులో గమనిస్తుంది. నాకు కూడా ఫస్ట్ అధికార ప్రతినిధి అంటే అర్థం కాలేదు, చాలా అధికారం ఉంటుంది. ఎన్నికలు కౌంటింగ్ అయిపోయి వాస్తవంగా ఇంకా కూడా నిద్రల లేచి చూసుకుంటున్నారు కరెక్టేనా. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి కళ అయితే ఈ కళలో కూడా అమ్ముకోవడం తెలుసు. మీ అందరూ కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు, మీరందరికీ కూడా భవిష్యత్తు ఉంది, మీరందరూ కూడా కష్టపడ్డారు నా లెక్కనే. కాకపోతే ఒక అవకాశం ఎట్లా వస్తుందంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం పార్లమెంట్ ఎంపీ కావాలని. ఒక 5-6 ఏళ్ల నుంచి 2009లో యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడే లీడింగ్ పేజీల నగర్కల్ రిజర్వ్ తుంగతుర్తి రిజర్వ్ అయినప్పుడు మా మండలం తుంగతుర్తిలోకి వచ్చినప్పుడే యూత్ కాంగ్రెస్ ఆల్రెడీ జనరల్ సెక్రటరీగా ఉండి, ఇక నాకు ఎమ్మెల్యే ఛాన్స్ లేదు కాబట్టి ఎంపీ కావాలని కోరుకున్నా. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అది బీసీకి ఇవ్వాలనుకున్నా, కానీ లాస్ట్ రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చింది. అప్పటి నుంచి సరే ఒడిదుడుకులు, పార్టీ కొన్ని రోజులు పార్టీకి దూరం కావడము, తర్వాత క్రియాశీలక రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ ఒక 4 ఏళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ కావడం. అంటే నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో మళ్ళీ ఒక పెద్ద పొజిషన్ నుంచి యూత్ కాంగ్రెస్ లా అవకాశాలు కోల్పోవడం జరిగింది. మళ్ళీ జీవితంలో మళ్ళీ రాజకీయాలలో క్రియాశీలకంగా ఎదుగుతానో లేదో అని ఒక డౌట్ ఉండే నాకు. ఆ భగవంతుడు 2017లో మళ్ళీ క్రియాశీలకంగా ఎంటే తీసుకొచ్చి పరిస్థితులన్నీ కూడా మీలాంటి వాళ్ళందరూ ఒక టీం వర్క్ చేసి మనం అందరం కూడా బేసిక్గా ఈ పొజిషన్కి రావడానికి, ఇవాళ నాకు టికెట్ రావడానికైనా, నేను ఎంపీ కావడానికైనా ఇదే ప్లాట్ఫామ్ మీడియా ఇన్ఛార్జ్. ఎందుకంటే మధ్యాహ్నం ఏదో జనరల్ సెక్రటరీతో వైస్ ప్రెసిడెంట్, చాలా మంది వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా సరిగ్గా క్లారిటీ లేని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే ఏదో జ్యుడిషియల్ రోల్స్ ఇస్తారు, కానీ దాంట్లో ఏం ఉండదు ఇంపార్టెన్స్. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియాపురం గ్రామానికి రాష్ట్ర స్థాయి పర్యావరణ పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉందని మాజీ సర్పంచ్ అల్లం బాలరెడ్డి వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు జయదేవులు, గ్రామ ప్రత్యేకాధికారి ఆడేపు ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి నల్లెల స్వప్నలకు పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు రాష్ట్ర స్థాయి పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేసినట్లు అల్లం బాలరెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మరియాపురం గ్రామస్తులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్గా తాను ఎనలేని కృషి చేసినట్లు వెల్లడించారు. మరియాపురం పంచాయతీ సెక్రటరీ ఎన్ స్వప్న గారు, స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ ప్రభాకర్ గారు. ఈ వరంగల్ జిల్లా మరియాపురం ఇందాక స్వప్న గారు చెప్పారు మేడం, పర్యావరణాన్ని స్పృహతో కాపాడే కాదు, ఆ గ్రామ పంచాయతీకి ఫైనాన్షియల్ స్ట్రెంత్ కూడా సంపాదిస్తున్నారు ప్రజల స్పృహ ద్వారా. తర్వాత సీత గారు, ముచ్చలరావు గారు. అందరికీ నమస్కారం.
నా పేరు స్వప్న, మరియపురం పంచాయతీ సెక్రటరీ, వరంగల్ డిస్టిక్. మేము మా గ్రామంలో ప్రతి ఇంటి నుండి చెత్త తీసుకొని గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డ్ ద్వారా సెగ్రిగేషన్ చేసి ఇప్పటి వరకు దాదాపు ఎరువు తయారు చేసి దాదాపు 2 లక్షల రూపాయలు మా గ్రామ పంచాయతీకి ఇన్కమ్ రావడం జరిగింది. అంతేకాకుండా ఒక గ్రామ పంచాయతీ కాకుండా ప్రజల్లో కూడా అవగాహన రావాలనే ఉద్దేశంతో పైప్ కంపోస్టింగ్ ప్రతి ఇంటికి కూడా పైప్ కంపోస్టింగ్ పెట్టించి వాళ్ళతోని ఎరువు తయారు చేయించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి వర్షపు నీటిని కూడా వృధా చేయొద్దు అనే ఉద్దేశంతో రూఫ్ టాప్ హార్వెస్టింగ్ పిట్లను కానీ కమ్యూనిటీ సోక్ పిట్స్ కానీ ఇంటింటికి సోక్ పిట్స్ కానీ ఇలా ప్రతిదీ కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. ఈ విధంగా మాకు గ్రామంలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా మెరుగుపడినాయి. అంతేకాకుండా మేము ప్రతి ఇంటికి కూడా సోలార్ ఈ వెహికల్స్ని వాడుకునే విధంగా ప్రజలకి మోటివేషన్ కల్పించడం, అంతేకాకుండా ప్రతి ఇంటి పైన కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టించడం, దాదాపు ఒక 24 మెంబర్స్కి ఇంట్లకి సోలార్ ప్యానెల్స్ పెట్టించడం జరిగింది. మా గ్రామ పంచాయతీలో ప్రతి వీధి లైట్కి కూడా సోలార్ని కనెక్ట్ చేసి ఇప్పుడు మేము సోలార్ లైట్లని యూజ్ చేస్తున్నాము. దీనివల్ల మాకు కరెంటు బిల్లు కూడా చాలా ఆదవుతుంది. మేము ఖర్చు తగ్గించుకున్నాం గ్రామ పంచాయతీకి. చాలా థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. సంక్షేమ పథకాలు, వాటాలు, వాస్తవాల గురించి చర్చించిన ఎస్సీ కులాలు. సిపిఐ, సిపిఎం గుడిసెల వాసుల సమస్యలను పరిష్కరిస్తా. విలేకరుల సమావేశంలో వరంగల్ పార్లమెంట్ ఎంపీ కడియం కావ్య. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక పనులు పురోగతి పరిశీలన. మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలే భరిస్తున్నాయి. ఇరిగేషన్ మంత్రి. పెద్దల పనిలో పిల్లల బడిలో అంతర్గం మండలంలో ఘనంగా బడిబాట కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాహితం.